డైలీ టేస్ట్ ది డైలీ. ఇక భద్రాచలంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. పండితుల మంత్రోచ్చారణల మధ్య తెరుచుకుంది ఉత్తర ద్వారం. ఉత్తర ద్వారంలో స్వామివారు దర్శనమిచ్చారు. శ్రీరామ దర్శనానికి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. రాజా రామచంద్ర మహారాజ్ కి, రాజా రామచంద్ర మహారాజ్ కి, రాజిత సీతామాయి కి, రాజిత సీతామాయి కి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ. భద్రాచలంలో చాలా వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. మా ప్రతినిధి నారాయణ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. నారాయణ, దర్శనాలు ఎలా జరుగుతున్నాయి? భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సరిగ్గా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారు ఉత్తర ద్వారాలు తెరుచుకోగానే భక్తుల జయ జయ ధ్వానాల మధ్య జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది. ఎటు చూసినా కూడా భక్త జన సందోహంతో భద్రాచల రామాలయ పరిసరాలు కూడా కిక్కిరిసిపోయింది. మనం చూడవచ్చు, సరిగ్గా 5 గంటలకు ఉత్తర ద్వారాలు తెరుచుకున్న తర్వాత కొద్దిసేపటి నుంచి కూడా ఉత్తర ద్వారం కూడా స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు బారులు తీరారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా తెల్లవారుజామునే ఉత్తర ద్వార దర్శనానికి తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గరుడు వాహనం మీద శ్రీరామచంద్రుడు, గజవాహనం మీద సీతాదేవి, హనుమత్ వాహనం మీద లక్ష్మణుడు కూడా దర్శనం ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఉత్తర ద్వారం సంబంధించినటువంటి విశేష పూజల అనంతరం కూడా తిరువీధి సేవ జరిగింది. ఆ తర్వాత మూలమూర్తులు స్వామివారి యొక్క ఆలయంలోకి ప్రవేశించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా ఉత్తర ద్వారం గుండా పెద్ద ఎత్తున కూడా భక్తులు రద్దీ నెలకొంది. దర్శనాలు కొనసాగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి భక్తులను ఒకసారి మాట్లాడదాం. ఏమంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామివారి దర్శనం ఏ విధంగా జరిగింది? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అస్మద్గురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. రాముడు సౌలభ్యం అంటే ఏమిటో మాకు ఇప్పుడు తెలిసిందండి. ఏంటంటే ఇంత జనాలు ఉన్నా కూడా మాకెంతో హాయిగా ఎంతో దర్శనం అయింది. చాలా చక్కగా మేమందరం ఆనందిస్తున్నాము. లేవలేని వాళ్ళని కూడా తీసుకొచ్చాడు రామయ్య ఇక్కడికి మమ్మల్ని. మేము 10 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము. చక్కగా మాకు అన్ని దశావతారాలను చేస్తారండి. ఇక్కడ ఎక్కడ ఇలాంటి ఉత్సవం చూడము. ఆళ్వార్లకి ఆచార్యులకి కూడా ఎంతో వైభవంగా చేస్తారు. నేను తిరుమంగ ఆళ్వారి ఉత్సవం జరిగిందండి. ఇంకా అలాంటి ఉత్సవం మేము ఎక్కడా చూడలేదు ఇంతవరకు. శ్రీరంగంలో కూడా చూడలేదు. జై శ్రీమన్నారాయణ. మాకు అంతా బాగుంది. మేమందరం రామానుజుల వారి సంబంధం అండి. మేము 20 మంది వచ్చాము. ఒకళ్ళంటే ఒకళ్ళు అందరూ గవగా నేను వస్తా రాముడి దగ్గరకన్నా అందరం చేరుకున్నామండి. జై శ్రీమన్నారాయణ. ఓకే, ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా వృద్ధులు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలతో సహా తెల్లవారుజామునే పెద్ద ఎత్తున కూడా బారులు తీరారు. స్వయంగా సాక్షాత్తు సీతారామచంద్ర స్వామిని ఉత్తర ద్వారం గుండా దగ్గరగా చూడాలి, దర్శించుకోవాలని కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఎదురు చూసి మరి క్యూ లైన్ల ద్వారా కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఎటు చూసినా కూడా భక్త జన సందోహంతో రామాలయ పరిసరాలు మొత్తం కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఇంకా మరికొద్ది గంటల పాటు ఈ ఉత్తర ద్వార దర్శనాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం సెక్టార్ల వైజ్గా ఉన్నటువంటి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆ తర్వాత మిగతా భక్తులను కూడా దర్శనానికి కొనసాగిస్తారు. త్వరగా దర్శనం అయ్యేందుకు కూడా ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది.